వేపల మాధారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వేపల మాధారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలు భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ గ్రామానికి 30 సంవత్సరాల క్రితం రోడ్డు సౌకర్యం లేకుండా ఉండేది. నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత మేళ్లచెరువు మండలం నుండి కోదాడకి రోడ్డు నిర్మాణం చేపట్టాను. స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయక అప్పుల పాలు కావడం జరిగింది. స్థానిక సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మేళ్లచెరువు మండలంలో రైల్వే లైన్ను మంజూరు చేశాను. ఆ రైల్వే లైన్ను విస్తరించి ప్యాసింజర్ రైలు కోసం కృషి చేస్తానన్నారు. మేళ్లచెరువు మండలంను అభివృద్ధి చేస్తానని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నానన్నారు మంత్రి. గ్రామ పంచాయతీ భవనాన్ని మంచిగా నిర్మించినందుకు సర్పంచిని అభినందించారు. ఈ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేస్తానన్నారు. గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ ఆర్డీఓ గారు, అదేవిధంగా దీని తర్వాత మరో మూడు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ప్రారంభం చేసి కోదాడలో పెళ్లి హైదరాబాద్ చేరి పొద్దున ఫ్లైట్ లో గౌహటి అస్సాం పోవాలి. అందుకనే తొందరగా చెప్తాము. మరి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా గ్రామ పెద్దలు, వేపల మాధారం అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మీ ఊరికి రావడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నాకు. మరి మీ అందరికి తెలుసు, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 30 ఏళ్ల కింద అసలు వేపాల మాధారం ఎంత వెనకబడి ఉండనో, అసలు కోదాడ నుంచి, హుజూర్ నగర్ నుంచి ఇటు అజాన్ ఏదైతే మసీదులో పూజ జరుగుతుందో ఆ మసీదుకి స్థలం కూడా మేమిచ్చిందని చెప్పి మరి బహుశా నేను చూసిన గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ లో ఈ 30 ఏళ్లలో ఇదే బెస్ట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్. అంటే సామాన్య గ్రామ పంచాయతీలో ఇంత పెద్ద ఎత్తున బిల్డింగ్ చాలా అరుదైన విషయం. మరి సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలు, మండల పెద్దలు, గ్రామంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బాలరాజు గారు కొంత గతంలో నేను ఏమేమి పనులు చేశానో చెప్పారు. వేపుల మాధవం గ్రామానికి నేను 94 నుంచి రావడం జరుగుతుంది. ఆనాడు వేపుల మాధవం నుంచి మేళ్లచెరువు పోవాలన్నా, మేళ్లచెరువు నుంచి కోదాడ పోవాలన్నా, హుజూర్ నగర్ పోవాలన్నా, జగ్గపేట పోవాలన్నా ఎంత కష్టం ఉన్నదో మీ అందరికీ తెలుసు. 20 నిమిషాల మీద చేరిపోతుండ్రు. మరి ఈ రోడ్లన్నీ మరి మనం వేసినవే, నేను వేసిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. ఆ రైల్వే లైన్ కూడా నేను వేసింది. ఇప్పుడు ఆ రైల్వే లైన్కి డబుల్ లైన్ మంజూరు చేసి అతి త్వరలో ప్యాసింజర్స్, ప్రయాణికులు కూడా రైల్వే లైన్లో పోయేటట్టుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మీ ఊరికి వస్తున్న లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా నేనే నిర్మాణం చేయించిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. మీ ఊర్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరి మీ ఊర్లో ఉన్న వాటర్ ట్యాంక్ కూడా నేనే గతంలో మంజూరు చేసి కట్టించిన విషయం గుర్తు చేస్తూ, మరి మిత్రులారా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవ సందర్భంగా అభినందన, శుభాకాంక్షలు చేస్తూ బాలరాజు శుభాకాంక్షలు. మరి మిత్రులారా, ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ, ఈ స్థానిక సంస్థ వ్యవస్థ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చాలా బలహీనపడ్డ విషయం మనకు తెలుసు. గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకి, మున్సిపాలిటీలకి నిధులు ఇవ్వకపోవడం, వారి పవర్స్ తగ్గియడం, అంతా అధికారులు గతంలో చెలాయించడం, అధికారుల ద్వారా కొంత వేరే వాళ్ళు చెలాయించడం, ఇదంతా గతంలో చూసిన ముచ్చట. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నమ్మేది స్థానిక సంస్థలని బలపరచాలని,
వికేంద్రీకరణ జరగాలని, మరి గ్రామం యొక్క పరిపాలన గ్రామ పంచాయతీ జరగాలని, మున్సిపాలిటీ పరిపాలన మున్సిపాలిటీ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వికేంద్రీకరణ విషయంలో, స్థానిక సంస్థలను బలపరిచే విషయంలో దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. మరి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మరి మేలచెరువు మండలం ఏ స్థాయిలో ఉన్న 30 ఏళ్ల క్రితం మేలచెరువు మండలం ఇప్పుడు రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబడబోతుందని చెప్పి మనం చేస్తున్నా. మేలచెరువు మల్లారెడ్డిగూడెం మండలాలకి ఈ మధ్య కాలంలోనే నేను పరిశ్రమ శాఖ మంత్రి మరియు శ్రీధర్బాబు గారితో అధికారులతో నేను ప్రత్యేక సమావేశమై మరి మా ప్రాంతంలో నిరుద్యోగ యువతకి మరింత ఉద్యోగాలు ఇప్పించాలి, మరిన్ని పరిశ్రమలు ఆహ్వానించాలి, పరిశ్రమలు రావాలంటే సదుపాయాలు కల్పించాలి, ఒక ఇండస్ట్రియల్ పార్క్ కల్పించాలని చెప్పి కూడా ముందుకు పోవడం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. దిగిపోయే ముందు ఇది అంటే వాస్తవం నేను చెప్తున్నాను. నేను పొద్దున అస్సాం పోవాలి, గువాహటి పోవాలి, ఎంత దూరం ఉంది, 6 కిలోమీటర్ల మేఘాలయ పోవాలి రాహుల్ గాంధీ గారి యాత్ర కోసం. అయినా సరే ఈ సర్పంచులందరూ కూడా వారి పదవి కాలం అయిపోతుంది, రాకుంటే వాళ్ళ పేర్ల శిలాఫలకం ఉన్నారు, వాళ్ళ బాధతో రావడం జరిగింది. అయినా సరే నేను చాలా సంతోషిస్తున్నాను రావడం, మీతో కొంత సమయం గడపడం. అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, తప్పనిసరిగా వేపులం ఆధారం గ్రామంలో నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నిండాలని, ఈ గ్రామంలో అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మంచి పంటలు పండాలని, మంచి రేట్ రావాలని తప్పనిసరిగా. ఇంకా మరి ఇంకే విషయాలు మాట్లాడుందా? శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.